34th Psalm. దావీదు కీర్తనలు 34. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. We have living God speak to us from these few verses from His word. తన యొక్క వాక్యములో నుండి ప్రభు సజీవుడైన ప్రభు మనందరితో మాట్లాడును గాక. Loving Heavenly Father, ప్రేమ గల పరలోకమందున మా in the తండ్రి, name of Lord Jesus Christ, our Savior, thank Thee for Thy living word given to us for our daily instruction. మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామమున మా దినదిన నడుపుదల నిమిత్తమై ఇచ్చినటువంటి ఒక సజీవమైన వాక్యమును బట్టి నీకు వందనం We చెల్లిస్తున్నాము. thank Thee for all the inspiration we received so far. ఇంతవరకు మేము పొందినటువంటి ఒక పురుకొల్పులంతటిని బట్టి నీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాము. We thank Thee for the blessed day given to us to be together as fellow believers. సహపాఠి విశ్వాసముగా మేమందరం కూడి చేరగలిగినటువంటి ధన్యకరమైన ఈ దినమును బట్టి నీకు వందనములు. And we thank Thee for all the strength we receive by waiting upon Thee. ఇలాగ నీ సన్నిధి వేచి ఉండటం ద్వారా మేము పొందుతున్నటువంటి బలమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాము. Thank Thee for the heavenly plan by which we are prepared every Sunday for the whole week. ప్రతి ఆదివారం ప్రభువా రానైన వారం అంతటి కోసం మమ్మల్ని సిద్ధపరచడానికి నీవు చేసిన ఏర్పాటును బట్టి వందనం We చెల్లిస్తున్నాము. magnify Thee for the favor shown to us in the past. గత దినంలో మీరు మాకు చూపించినటువంటి నీ యొక్క కనికరమును బట్టి నీకు ఎంతో వందనం We చెల్లిస్తున్నాము. adore Thee for the help plan to speak to us this evening hour, this afternoon. ఈ యొక్క మధ్యాహ్నమున మీరు మాతో మాట్లాడకు మీరు ఉద్దేశించిన దాన్ని బట్టి నేను We ఘనపరుస్తున్నాను. claim Thy anointing for each other. ఒకరి నిమిత్తమై ప్రభువా మేము నీ యొక్క అభిషేకం నడుపుకుంటున్నాం. May Thy word have free course. ప్రభువా నీ యొక్క వాక్యం ధారాళంగా బయలుపరచబడింది గాక. Our faith be strengthened. మా యొక్క విశ్వాసం బలపరచబడింది గాక. Our hearts be enlarged. మా యొక్క హృదయం విశాలపరచబడింది గాక. And our ears be unstopped. మా యొక్క చెవులు తెరవబడింది గాక. Our knees be strengthened. మా యొక్క మోకాలు బలపరచబడింది గాక. And our eyes be open to see Thy glory. నీ యొక్క మహిమను చూచినట్లు మా యొక్క కన్నులు తెరవబడింది గాక. May be able to conquer every trial triumphantly. మా యొక్క ప్రతి శోధనను మేము జయవంతంగా మేము జయించుదాం గాక. Taught of Thee how to live a life victory. నీ చేత జయవంతమైనటువంటి జీవితం జీవించబడటం మేము నేర్చుకుందాం గాక. And be found fully ready for the coming of the dear Son. నీ యొక్క ప్రియ కుమారుని యొక్క రాక నిమిత్తమై మేమందరం పరిపూర్ణంగా సిద్ధపరచబడిన వారు ఉందాం గాక. What we receive be shared by many. మేమేదైతే పొందుతున్నామో దాన్ని అనేకులకు పంచుకుందాం గాక. And what we are told of Thee be obeyed ఈ joyfully. విషయం ఏదైతే మాకు చెప్పబడదో ప్రభువా మాకేం చెప్పబడదో దాన్ని విధేయులమవుదాం గాక. That Thy word may spread far and wide. ప్రభువా ఈ విధంగా నీ యొక్క వాక్యము దూర దేశం వైపు వ్యాపించబడును గాక. Our time here be very edifying. మేము ఇక్కడ ఉండునటువంటి ఒక సమయం క్షేమాభివృద్ధికరంగా చేయమని We pray in the name of the Lord, Jesus Savior. మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. Psalm 34 and verse 1. 34వ దావీదు కీర్తన మొదటి వచనం. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. Now these words were written by David, God's servant, at a time when he was going through most painful situation. దేవుని సేవకుడైనటువంటి దావీదు తాను అనేక కష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క మాటలు ఆయన రాసినాడు. And that's why these words are so inspiring and so helpful. అందుకోసమే ఈ మాటలు ఎంతో ప్రోత్సాహకరంగాను సహాయకరంగాను ఉంటున్నవి. If a man of God could write such like words in a very, very painful situation, how much more we can enjoy our experience. దైవజనమైనటువంటి వాడు తను చాలా నొప్పికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి యొక్క అనుభవం రాసేటప్పుడు మన అనుభవంలో మనం ఎంతగా దీని ద్వారా లాభం పొందగలుగుతాం. Try to compare your own condition with the experience of man of God over here. ఇక్కడ ఉన్నటువంటి దైవజనుని యొక్క అనుభవంతో నీ అనుభవం పోల్చి చూసుకున్నాము. And he's saying very joyfully and very boldly, I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. ఆయన సంతోషంతోను ధైర్యంతోను ఈ మాట అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంటున్నాడు. And he wants everybody else to unite with him and magnify the Lord. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కలిసి ప్రభు నామమును ఉన్నతిగా గొప్ప చేయమని ఆయన కోరుతుంటున్నాడు. Verse 3. 3వ వచనం. Oh, magnify the Lord with me, and let us exalt his name together. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. And he is saying that also at that time, those people who also were in great trouble. ఆ సమయంలో ఎవరైతే గొప్ప కష్టం ఉన్నారో అట్టి వారితో ఆయన ఈ మాటలు అంటున్నాడు. Now when they came unto him, these men numbering about 400 were in great trouble. ఈ యొక్క మనుషులు 400 మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు చాలా కష్టం ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. The psalm was composed at a time when David had to find shelter in the cave of Adullam. అదల్లాం గుహలో ఆ దావీదు నివాసమును వెతుక్కున్నప్పుడు ఈ యొక్క కీర్తన ఆయన రాసినాడు. That is First Samuel మొదటి సమూయేలు గ్రంథము and chapter 22 మొదటి సమూయేలు 22 and verse 1. 22:1. David therefore departed thence, came to the cave of Adullam. When his brethren or his father's house heard it,
they went down to him, and everyone that was in distress, everyone that was in debt, everyone that was discontented, gathered themselves unto him, and he became captain over them, and there were with him about 400 men. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరును అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరినూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరినూ అతని వద్దకు కూడుకొనగా అతడు వారికి అధికారి ఆయను. ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. To such a company of 400 people, David is saying these words. అటువంటి పరిస్థితి కలిగినటువంటి 400 గుంపుతో దావీదు ఈ మాట అంటున్నాడు. When they came to him, they were in debt. Verse 2. రెండో వచనం, They were in distress. వారు ఆయన వద్దకు ఇబ్బందిలో ఉండి, Everyone in distress. ప్రతి వారు ఇబ్బందిలో ఉన్నారు. Everyone was in debt. ప్రతి వారు అప్పులో ఉన్నారు. Everyone there was discontented. ప్రతి వారు అసమాధానంగా ఉంటున్నారు. Such type of men have also found shelter in the same cave where David was. అటువంటి మనుషులు కూడా దావీదు ఏ గుహలు ఉన్నారో ఆ గుహలో వారు ఆశ్రయం And to సంపాదించుకుంటున్నారు. them he is saying, అటువంటి వారితో ఆయన ఈ మాట అంటున్నాడు. come along, you also join with me. Let us all exalt his name together. వారితో ఆయన అంటున్నాడు, రండి మనమందరం కలిసి యెహోవా నామమును మనం సన్నుతించుదాం, గొప్ప చేద్దాం అంటున్నాడు. So when these men came to David, they were in distress, they were in tears. ఈ మనుషులు దావీదు వద్దకు వచ్చినప్పుడు వారు ఎంతో కష్టంలో ఉన్నారు, కన్నీళ్లతో ఉంటున్నారు. And then you can see from their sorrowful faces, their condition of trouble and distress. వారి యొక్క దుఃఖముఖం చూచి వారి యొక్క కష్టములు, వారి యొక్క కష్ట పరిస్థితి మనం చూడగలుగుతుంటున్నాం. Now, as a testimony, David is saying that way. సాక్ష్యంగా దావీదు వారితో ఈ మాట అంటున్నాడు. Now, you are only thinking about your trouble. మీరు మీ కష్టం విషయమే మీరు అనుకుంటున్నారు. You don't know my trouble. నా కష్టంలేమో మీరెరగరు. And if I can praise God like this way, ఒకవేళ నేను దేవుని ఈ విధంగా నేను స్థుతించగలిగినట్లయితే, in spite of my trouble, నా కష్టం ఎన్ని ఉన్నప్పటికీ you also can praise God with me. You only know how to do it. మీరు కూడా నీవు దేవుణ్ణి అలాగూ మీరు స్థుతించగలుగుతారు. How do you do it? ఎట్లు మీరు చేయగలుగుతున్నారు? Verse 6. 6వ వచనం, Psalm 34. 36 దావీదు This poor man cried, and the Lord heard him and saved him out of all trouble. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. Now he gave a testimony. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తుంటున్నాడు. Imagine him standing before those 400 men in a big cave. చూడండి, ఒక పెద్ద గుహ లోపల ఆ 400 మంది మనుషుల ముందు దావీదు నిలబడి ఉండయి And ఊహించండి. all those 400 men looking very unhappy and miserable, in tears and cursing and swearing because of their trouble. ఆ యొక్క 400 మంది మనుషులు ఎంతో దుఃఖంతో కన్నీళ్లు గార్చు వారి యొక్క కష్టం నుంచి వారు శపించుకుంటున్నారు, ఎంతో బాధపడుతుంటున్నారు. And he is saying these words. వారితో ఈయన ఈ మాట అంటాడు, Oh, magnify the Lord with me. Let us exalt him together. Verse 3. 3వ వచనం అంటున్నాడు, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. Verse 4. 4వ వచనం, I saw the Lord, and he heard me, delivered me from my fears. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నా కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. Verse 6. ఆరవ This poor man cried, and Lord heard him and saved him from all trouble. ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. Please give them as a testimony. తన యొక్క సాక్ష్యం ఆయన ఇస్తుంటున్నాడు. Verse 8. 8వ వచనం, Oh, taste and see, the Lord is good. This is the man that feareth him. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. Then verse 19. 19వ వచనం, Now, verse 17. 17వ వచనం, Righteous cry, and Lord hear, and deliver him out of all the trouble. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. Verse 19. 19వ వచనం, Many are the affliction of righteous, but the Lord delivereth him out of all. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. Of course, when these men had come to David for protection, ఈ యొక్క మనుషులు దావీదు వద్దకు ఆశ్రయం నిమిత్తమై వచ్చినప్పుడు they at that time never knew what trouble he was going through. ఆ సమయంలో వారు ఆయన ఎట్టి కష్టం నుండి వెళుతున్నారో వారు ఎరగరు. When they object to get some help from him, they came to him. ఆయన వద్ద నుండి ఏదైనా సహాయం పొందుటకు వారు ఆయన వద్దకు వచ్చినారు. Because his fame as a very mighty man had gone everywhere. ఆయన చాలా శూరుడన్నటువంటి యొక్క గొప్ప పేరు ప్రఖ్యాతి చాలా దూరం పాకినది. According to 1 Samuel chapter 17, మొదటి సాముయేలు 17 ప్రకారం he had won a mighty battle. ఆయన గొప్ప యుద్ధమును జయించినాడు. 1 Samuel and chapter 17 మొదటి సాముయేలు 17వ అధ్యాయం and verse 49. 49వ వచనం, And David put hand in a bag, took 10 stone and slang it, and smote the Philistine in his forehead, and stones sunk into his forehead, and he fell upon face death. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటను కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చుకున్నందున వాడు నేలను బోర్లపడెను. You see how in the beginning of the chapter,
The whole army of King Saul and King Saul were trembling at the very sight of the giant Goliath. ఈ యొక్క మా అధ్యాయం యొక్క మొదటి భాగంలో ఈ యొక్క సౌలు రాజు యొక్క సైన్యమంతా ఈ యొక్క గొలియాతు ఎదుట వారు వణుకుచుంటున్నారు. The great giant Goliath, more than 11.5 feet high, had come with a challenge. ఈ యొక్క 11.5 అడుగుల ఎత్తుగలిగినటువంటి ఈ యొక్క గొప్ప రాక్షసి అయినటువంటి ఈ యొక్క గొలియాతు ఎంతో షరతు వేసి వస్తుంటున్నాడు. Nobody dare come near him. ఎవరు అతనికి సమీపంగా రాలేకపోతున్నారు. Now with the help of only one stone and a shepherd's sling, they would have killed the giant. అయితే ఇతడు ఒక చిన్న రాయితో ఒక గొల్లవాని యొక్క వడిసలతో ఈ గొప్ప వాణ్ణి మనిషిని అతడు జయించాడు. And the news of that victory of David over Goliath had gone everywhere. గొలియాతును దావీదు జయించినటువంటి జయం యొక్క వర్తమానం అంతటా ప్రాకినది. What a mighty man, what a great man, what a wonderful man. ఎంత శక్తి గలవాడు, ఎంత అద్భుతమైనటువంటి మనుషుడు, ఎంత గొప్పవాడు అన్నటువంటి So hearing about his might and victory and great strength, they all sought his shelter. ఆయన శక్తి, ఆయన జయమును, ఆయన గొప్ప బలము బట్టి వారు విని ఈయన దగ్గర మాకు ఆశ్రయం దొరుకుతుందని వస్తుంటున్నారు. Those who are being harassed by the creditors to pay their debt, ఎవరైతే అప్పులవారి చేత ఎవరైతే బాధింపబడుతున్నారో వారు they have to go somewhere for shelter. వారు ఎక్కడో దాచుకోవాల్సి వస్తుంది. Everywhere you find the young men borrowing money from Pathans. ఇక్కడ యవనస్తులైన చాలా మంది పఠాన్ యుద్ధ నుండి వారు అప్పు తీసుకుంటారు. And they are troubled by their wives by good sari, very expensive sari. వారి యొక్క భార్య మంచి యొక్క చీర, విలువగలటువంటి చీర కొనమని బాధిస్తే They have no money to buy sari. కొనడానికి వారి దగ్గర డబ్బు లేదు. So by compulsion they have to borrow money from some Pathan to buy the sari for the wife. ఏదో బలవంతంగా చేసిన చేత పఠాన్ వాన్ దగ్గర పోయి వారి యొక్క చీర కొనుటకు వాడు అప్పు తీసుకొని రావాల్సి And వస్తుంది. these wicked people, what they do, they give you only 50 rupees, get a bond for 200 rupees. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి మనుషులు 50 రూపాయలు ఇచ్చి 200 రూపాయలకు కాగితం రాయించుకుంటారు. Then they find out your payday. వారు నీ యొక్క జీతం ఎప్పుడు, దినం ఎప్పుడు అని And కనుకుంటారు. with a big stick and long mustache, they appear at the opposite door. ఒక కట్టె పట్టుకొని పెద్ద మీసాలు పెట్టుకొని ఆఫీస్ తలుపు దగ్గరికి వస్తారు. They see the young man coming from the office on the payday on the first, second of the month. ఈ యొక్క యవనస్తులైనటువంటి వాడు ఆఫీస్ నుండి ఆ యొక్క 1వ తారీఖు 2వ తారీఖును నెలకు And they start demanding money before so many other officers, the clerks. ఇంకో క్లాస్ ముందు, ఆఫీసర్స్ ముందు ఏమయ్యా డబ్బు ఇవ్వమని అడుగుతాడు. And just to cover their face, they give 10 rupees, please go away from here. వాని ఏదో ముఖం దాచుకోవడానికి ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపో అని చెప్తారు. But no signature. అంటే సంతకం ఏం So పెట్టారు. the amount remains the same. కాబట్టి డబ్బు ఇచ్చినట్టే ఉంటది. Because there is no signature there. ఎందుకంటే అతడు సంతకం చేయనని It చేత goes on for many, many months. నెలల కొలది ఇలాగే ఇస్తూ పోతాడు. And some young men want to find some shelter somewhere. కొంతమంది యవనస్తులకు ఏదో ఒక నివాసం అటువంటి వారికి కావాల్సి వచ్చింది. So these are at the same time here. వీరు అటువంటి వారే. They were being harassed by the creditors. వారి యొక్క అప్పుల వారి చేత బాధింపబడ్డారు. Pay us our money, pay us our money. మా డబ్బు ఇవ్వు. So they heard of David, దావీదు విషయం విన్నారు. how he had gone to a cave for safety. ఆ యొక్క గుహకు ఎక్కడైతే నివాసం కోసం So they వెళ్ళారో thought they would also protect them from the creditors. వారు కూడా అనుకున్నారు ఈ యొక్క అప్పుల వారి నుండి మేము కూడా కాపాడబడతామని అనుకుంటున్నారు. Others had done some crime ఇంకొకరు ఏదో తప్పు నేరం and చేసినారు. escaped the police, they came in the same cave. పోలీసుని తప్పించుకున్నట్టు అదే గుహలకు వారు వచ్చినారు. Others had a fight with the wives. ఏదైనా కొంతమంది భార్యలతో So పోట్లాడొచ్చినారు. they all came there. వారు కూడా వచ్చినారు. Those in distress, those in trouble, one by one they came to David for protection and for safety. కష్టం ఉన్నటువంటి, బాధలు ఉన్నటువంటి వారు, అప్పులు ఉన్నటువంటి వారందరూ క్షేమం నిమిత్తమై, కాపుదల నిమిత్తమై And the number went up to 400. ఈ యొక్క సంఖ్య 400 మంది అయినారు. Naturally, when they came, they were miserable, torn shoes and torn clothes and empty stomach and headaches and నిజంగా so many trouble. వారు వాస్తవంగా దావీదుకు వచ్చినప్పుడు చాలా దుస్థితిలో కనపడ్డారు. చినిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు, తలనొప్పితో బాధతో అక్కడికి వచ్చినారు. And they found David there singing a song of praise and rejoicing. వీరు అక్కడ వచ్చినప్పుడు దావీదు అక్కడ పాట పాడమును, సంతోషించడం So చూస్తుంటున్నారు. they thought that perhaps he had no trouble and no fear of any kind. వారు అనుకున్నారు అయితే ఈయనకి ఏమైనా కష్టం, ఏం భయం లేనట్టున్నది అనుకున్నారు. But now he's singing a testimony. అయితే ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇక్కడ చూడండి. I am rejoicing because I have proved my Lord. నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే నా ప్రభువుని నేను పరిశోధించి నేను రుజువుపరిచిన. I was in trouble, but my Lord has delivered me. నేను కష్టంలో ఉంటిని, నా ప్రభువు నన్ను విడిపించను. I had many affliction, but my Lord helped me so on. నాకెన్నో బాధలు కలిగాను, అయితే నా ప్రభు ఇంతవరకు సాయం చేసినాడు. That's why he's saying as a testimony. అందుకోసం ఆయన సాక్ష్యంగా ఈ మాట్లాడుతున్నాడు. Come and taste and see yourself. రండి మీరు రుచించి తెలుసుకోనండి You అంటున్నారు. have come to me for help, but I can't help you. You come to my Lord for help. మీరు నా యొద్దకు వచ్చినారు సహాయం కోసం, నేను మీకు సహాయం చేయలేను. అయితే నా ప్రభు యొద్దకు రండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. That's why he wrote those words which we now have from inspiration in Psalm 34. కాబట్టి 34వ దావీదు కీర్తనలో మనకు ప్రోత్సాహకరం నిమిత్తమై మనం చూచినటువంటి యొక్క మాటలు ఆయన రాసినాడు. Now see the circumstances which compel David to go to that cave.
చూడండి ఆ యొక్క గుహలోకి వెళ్ళుటకు దావీదును బలవంతం చేసినటువంటి పరిస్థితులు ఎట్టివో. In chapter 17, he won a mighty victory over the giant. 17వ అధ్యాయంలో ఈ యొక్క రాక్షసుని మీద గొప్ప జయమును పొందినాడు ఆయన. Now when he and King Saul were coming back from the battlefield, ఆయన సౌలు రాజు ఆ యొక్క యుద్ధ భూమిలో నుండి వచ్చేటప్పుడు 1 Samuel chapter 18, మొదటి సమయాలు 18వ అధ్యాయం from the verse 6, 6వ వచనం నుండి, and came to pass as they came, when David was returned from the slaughter of the Philistines, women came out of all the cities of Israel, singing and dancing to meet King Saul with tabrets, with joy, and with instruments of music. Then verse 7, 7వ వచనం, and the women answered one another as they played and said, Saul has slain his thousands, and David his 10,000. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయుచూ వాయించుతూ సౌలు 10,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిన. Verse 8, 8వ వచనం, and Saul was very wroth, and they saying displeased him, and he said, they have ascribed unto David 10,000, and to me they have ascribed but thousands, and what can he have more but the kingdom? ఈ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులను పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి ఇతడు తీసుకొనగలడు అనుకున్నాను. Verse 9, 9వ వచనం, and Saul eyed David from that day and forward. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. From that day the trouble began. ఆ దినం నుండి కష్టం ఆరంభమైంది. At the beginning of the trouble of David, దావీదు యొక్క కష్టం యొక్క ఆరంభం. he had won a mighty battle in chapter 17. 17వ అధ్యాయంలో గొప్ప యుద్ధమును All were very happy. అందరూ సంతోషిస్తున్నారు. Everybody began to praise David. అందరూ దావీదును కొనియాడుతున్నారు. So feeling very, very happy, jubilant and victorious, they are coming back to Jerusalem. చాలా సంతోషంతో చాలా జయవంతులుగా వారు యుద్ధ భూమి నుండి తిరిగి వస్తున్నారు. And as they returned, the women gathered together from many cities of Israel. వారు తిరిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రతి పట్టణం నుండి స్త్రీలు గుంపులుగా చేరి They were also full very happy. వారికి కూడా ఎంతో సంతోషం. They were singing and dancing. They welcomed these heroes. వారు పాడుతూ నాట్యమాడుతూ ఈ యొక్క శూరులను And ఆహ్వానిస్తుంటున్నారు. they had composed also different songs for the occasion. ఆ యొక్క సమయంకు అనుసరించి మంచి పాటను వారు కట్టినారు. In the one song was, ఒక పాట ఇట్లుంది, they say here so clearly, బహు స్పష్టంగా ఉంది, Saul has slain 1,000 and David 10,000. సౌలు 1,000 కొలది దావీదు 10,000 కొలదని. That was the chorus they had to sing again. మాటి మాటికి పాడుతున్నటువంటి పల్లవి. With great joy, very loudly, this chorus was being sung by them as they received and welcomed King Saul and the army and David. సౌలును ఆయన యొక్క సైన్యమును దావీదును వారు ఆహ్వానించినప్పుడు ఈ పల్లవి ఎత్తి మాటి మాటి గట్టిగా పాడినారు. Saul has slain 1,000 and David 10,000. సౌలు 1,000 కొలది దావీదు 10,000 కొలది. He just only one word 10 was responsible for whatever. ఈ మాట 10 అన్నటువంటి మాట కష్టానికి అంతటి కారణం. If the only had said David also slain 1,000, దావీదు కూడా 1,000 అంటే 1,000 only, 1000 అంటే then he won't mind so much. అది ఏమంత కష్టం ఉండదు. But when they began to add word 10 before David 1,000, దావీదుకు ముందు 10,000 అని వారు ఎప్పుడైతే కలిపినారో, for Saul only 1,000, సౌలుకు 1000, but for David 10,000. దావీదుకు 10,000. Only one word 10 brought whole trouble. ఈ 10 అయినటువంటి మాటే ఎంతో కష్టం కలిగింది. Having heard that word 10, Saul was full of wrath. ఆ యొక్క 10 అనేటువంటి మాట రాగానే సౌలుకు ఆగ్రహం వచ్చింది. He entirely forgot what happened in the battlefield. ఆ యొక్క యుద్ధ భూమిలో ఏమైందో అదంతా మర్చిపోయినాడు. He forgot what mighty victory was wrought by David. దావీదు ఎంత గొప్ప యుద్ధమును అతను జయించినాడో అతను And now మర్చిపోయాడు. he saved them from great trouble. ఆయన వారి కష్టం నుండి గొప్ప కష్టం నుండి Now his whole blood is boiling. ఇప్పుడు రక్తం ఉడుకుతున్నది. Look at that fellow. చూడండి వీడు Only a school boy, ఒక స్కూల్ పిల్లవాడు, and they are praising him more than me. నాకంటే ఎక్కువ వాడిని పొగడుతున్నారు. From that day, his heart was full of jealousy and hatred and bitterness and enmity against David. ఆ దినం నుండే ఆయన యొక్క హృదయం దావీదుకు విరోధంగా చేదు చాలా క్రూరత్వంతో కోపంతో అతని Now పొంగుతుంది. you find many other troubles which you face today are because of jealousy. మీకు మీ జీవితంలో కలుగుతున్నటువంటి యొక్క కష్టములన్నీ ఈ యొక్క అసూయకు కారణం బట్టి ఉంటున్నవి. Because King Saul became jealous of David, that's why he began to think and scheme and plan so many devices how to kill him and remove him. సౌలు దావీదు మీద అసూయ పడట చేత అతన్ని చంపుటకును అతన్ని తీసివేయుటకును అనేకమైన ఉపాయాలను పన్నాగులు పన్నుచున్నాడు. You find jealousy among brothers, సహోదరుల మధ్య అసూయ, jealousy among friends. స్నేహితుల మధ్య అసూయ.
jealousy among neighbors, పొరుగు వారి మధ్య అసూయ, jealousy among God's servants. దేవుని యొక్క సేవకుల మధ్య అసూయ. Why is God using that man so much more than me? ఎందుకు దేవుడు ఈ మనిషిని నాకంటే ఎక్కువగా He వాడుకుంటాడు? is no better. నాకంటే ఏం మంచి ఆయన? I can preach far better than Benjamin can. బెంజమిన్ కంటే నేను ఇంకా బాగా Why should బోధించగలుగుతాను. he come forward and not me? ఆయన ఎందుకు ముందుకు రావాలి, నేను ఎందుకు రావద్దు? I can do far better than he can. ఆయన కంటే నేను ఎక్కువగా బాగా My చేయగలను. Telugu is far better than his Telugu. నా తెలుగు ఈయన తెలుగు కంటే ఎంతో బాగుంటది. Why should they use this man called Benjamin over ఈ here? బెంజమిన్ అనే మనిషిని ఎందుకు ఈ వీళ్ళు వాడుకోవాలి? They come jealous. అసూయ పడతారు. That goes on working jealousy. ఇది పని చేస్తూ వస్తుంది. Same you find jealousy of mother-in-law and daughter-in-law. ఇదే విధముగా అత్తకు కోడలకు అసూయ. Only jealousy only. అసూయనే అది. Before marriage, పెళ్లి కాకముందు that girl is very nice. ఆ అమ్మాయి ఎంతో బాగుంది. You find the mother-in-law going from house to house, street to street, singing praises of daughter-in-law. అత్త ఇంటింటికి పోతుంది, వీధి వీధికి పోతుంది, నా కోడలు ఎంత మంచిదని కొని And our ఆడుతుంది. new daughter-in-law is so wonderful. మా కొత్త కోడలు ఎంతో మంచిది. She is the best girl we have ever found in all Hyderabad city. హైదరాబాద్ అంతటా ఆంధ్రప్రదేశ్ లో అంత మంచి శ్రేష్టమైన పిల్లి ఇంకోటి లేదు. No other girl like her. No other like her. వారు ఆమెను ఇష్టపడరు. She is so attractive, so nice and so sweet. Very, very nice. ఆమె ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో బాగా, ఎంతో మంచిగా ఉంటుంది. That's only before marriage. అది పెళ్లి కాకముందు. But after marriage, పెళ్ళైన they తర్వాత are different chorus altogether. ఇంకా వేరే పల్లవి పాడతారు. But an ugly woman. ఎంత వికారమైన స్త్రీ, Even though she may be so fair, ఎంత చక్కగా కనపడ్డప్పటికీ but అమ్మాయి now it's very ugly. ఇప్పుడు ఎంత వికారమైందంటారు. Because again jealousy. అసూయ. And you find because jealousy, there are so many unhappy homes. అసూయను బట్టి గృహములో అనేకమైన దుఃఖములు ఉంటున్నవి. Every time the husband comes home, ప్రతిసారి భర్త ఇంటికి వచ్చినప్పుడు the mother has already ready her gun. Mother got her gun ready. ఆ తల్లి ఆ యొక్క తుపాకీ సిద్ధం చేసి పెడతారు. While the young man is having his food, యవనస్తులు having tea or coffee, టీ అన్న కాఫీ తాగేట mother comes beside him, తల్లి పక్క నుంచి కూర్చుంటది. start whispering, చెవులో చెప్తుంది, your wife did this, నీ your wife did this. భార్య చేసిందిరా, నీ భార్య చేసిందిరా, ఇది చేసిందిరా అంటుంది. This goes on ఇది జరుగుతూనే ఉంటది every day ప్రతిదినం. till he gets very angry. కోపం Is వచ్చింది that so? అట్లనా? I'll see to it. చూస్తాను దాని సంగతి. Get jealousy again. మళ్ళీ అసూయ That happens everywhere. ప్రతి స్థలంలో ఇది సంభవిస్తుంది. Jealousy among God's servants, దేవుని సేవకుల మధ్య అసూయ, and among brothers, సహోదరుల మధ్య, among friends, స్నేహితుల మధ్య, say in the office. ఆఫీసులో అయినా సరే. You happen to be more popular in your office, నీ ఆఫీస్ లో ఎక్కువ ప్రత్యాక్తి మంచి పేరు కలిగి and ఉంటుంది. your superintendent is very kind to you. ఒకవేళ నీ యొక్క సూపరింటెండెంట్ నీకు ఎంతో దయగలి ఉంటే Other clerks are jealous of you. తక్కిన క్లార్క్స్ నీ మీద కోపం. Why is he being given that favor? ఎందుకు ఇతనికి ఇంత పేరు, ఎంత Now you మంచి find got jealousy. అదంతా అసూయను బట్టి. Nation against nation, రాజ్యం విరోధంగా రాజ్యం, family against families, కుటుంబములకు విరోధంగా కుటుంబం, friends against friends, స్నేహితులకు విరోధంగా brother against brothers. సహోదరులకు విరోధంగా సహోదరులు. It goes on. ఇలా So సంభవిస్తున్నది. David's trouble began through jealousy. దావీదు యొక్క కష్టాలు అసూయతో When ప్రారంభం. these women began to praise David, Saul has slain 1,000, but David 10,000. ఈ స్త్రీలు వారి ముందు దావీదును స్తుతించినప్పుడు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది చంపెను, హతం చేస్తానని చెప్పిన And verse 10 says, 10వ వచనం ఉంటుంది. it came, verse chapter 18, 18వ అధ్యాయం. came to pass on the morrow that the evil spirit from God came upon Saul, and he prophesied in the midst of the house, and they will play with his hand. At the time, there was a javelin in Saul's hand, and Saul caught the javelin, for he said, I'll smite David, even though warded it, and David avoided out of his presence twice. And Saul was afraid of David, because Lord was with him, and was departed from Saul. యెహోవా తనను విడిచి దావీదుకు తోడయుండుట చూచి సౌలు దావీదుకు భయపడింది. Here is the second cause of jealousy of Saul. సౌలు యొక్క అసూయ పట్టుకు రెండవ కారణం ఇక్కడ ఉంటున్నది. Now when Saul tried to kill David with javelin, సౌలు దావీదును ఈటతో పొట్టుటకు చంపుటకు అతను now David was only just trying to please him and entertain him by playing the music. ఈ సమయంలో దావీదు తన వాయిద్యం వాయించి సౌలును సంతోషపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. But Saul wanted to kill him. అయితే సౌలు అతన్ని చంపటకు ప్రయత్నం And he చేస్తున్నాడు. tried twice. 2 సార్లు ప్రయత్నం చేసినాడు. But very quietly and without humility, David moved away. అయితే ఎంతో మౌనంగా దీనుడై తప్పించుకుంటున్నాడు. By that he could see ఈ విధంగా అతను there was some divine power protecting David, even though he was a mighty king at that time. ఆ సమయంలో అతడు సర్వ శక్తి కలిగినటువంటి రాజైనప్పటికీ ఏదో దైవ విధమైనటువంటి ఒక హస్తం అతన్ని కాపాడుతున్నట్టు చూస్తున్నాం. And he was only a young fellow. అతడు దావీదు చిన్నవాడే. But he saw he had a far better wisdom than he had, and he behaved much better than he was behaving. ఎందుకంటే తనకంటే ఎంతో మంచి వివేచన కలిగి ఉన్నాడు. తాను ప్రవర్తించడానికంటే ఇంకా బాలుడైనటువంటి వాడు తాను బాగా ప్రవర్తిస్తున్నాడని సౌలు చూచినాడు. While Saul was full of anger and wrath, సౌలు ఎంతో కోపంతో ఆగ్రహంతో but ఉండినప్పుడు David, without showing any anger, he quietly moved away. దావీదు ఏమాత్రమును కోపము చూయించకుండా మనం నిమ్మలంగా Verse కదిలిపోతున్నాం. 14 says, 14 and David behaved himself wisely in all ways, and the Lord was with him.
మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. And Saul became still more jealous. సౌలు ఇంకా అసూయపడినాడు. Then you find when God is kind to you and loving to you and helping you in your need, ఈ విధంగా దేవుడు నీ యంద దయగలిగి నీ అక్కర్లో ఆయన సహాయం చూచేటప్పుడు then don't be surprised when others become jealous of you. ఇతరులు నీ విషయమై అసూయ పడడము నువ్వు ఆశ్చర్యపడవద్దు. You might say, well, I have done nothing wrong to so and so. నీవనుకోవచ్చు ఫలాని వారికి నేను ఏమీ నష్టం చేయలేదు. But what did David do to Saul? అయితే దావీదు సౌలుకి ఏం చేసినాడు? David not do any harm to Saul. దావీదు ఏమి సౌలుకు హాని చేయలేదు. Rather he had delivered him from battle. దానికి బదులుగా ఈ యొక్క యుద్ధం నుండి అతన్ని He had విడిపించాడు. to be thankful to David. దావీదుకి ఎంతో కృతజ్ఞుడై ఉండవలసింది. Now when he is being troubled by evil spirit, అతను దురాత్మ చేత కష్టపడేటప్పుడు there is David praying to entertain him and help him. ఇప్పుడు దావీదు వాయించుతూ అతనికి సహాయం చేయొచ్చు, అతన్ని But in సంతోషపరుస్తుంటాడు. spite of David's good deed, Saul was trying to harm him and kill him. దావీదు చేసిన మేలుకు బదులుగా సౌలు అతని చంపటకును అతనికి నష్టం కలుగ చేయటం ప్రయత్నం Because చేస్తున్నాడు. of jealousy. అసూయను బట్టిది. That's why when people are troubling you, అందుకోసమే మనుషులు మిమ్మల్ని కష్టపెట్టేటప్పుడు don't be surprised. మీరేమి ఆశ్చర్యపడదు. And maybe you are being harassed by somebody in the office or your street or neighborhood or even the assembly. ఒకవేళ మీరు ఆఫీస్లోనైనా లేక నీ యొక్క వీధిలోనైనా నీ పొరుగు వాళ్ళ మధ్యనైనా లేక సంఘంలోనైనా నీవు బాధ పెట్టబడవచ్చు. Maybe by your mother-in-law. ఒకవేళ మీ అత్తనేమో. The main cause is jealousy. ముఖ్యమైనటువంటి కారణము అసూయ. Remedy, దానికి మా మందు behave wisely. జ్ఞానంగా ప్రవర్తించు. Don't get angry. కోపపడవద్దు. Don't retaliate and don't take revenge or get angry. తిరుగుబాటు చేసి కోపపడి మరి ప్రతిఫలం చేయటం Now David ప్రయత్నం. was a mighty man, దావీదు శక్తి కలిగినటువంటి but వాడు. he's not using any force against Saul, అయితే సౌలుకు విరోధంగా ఏ బలమును అతను and he వాడలేదు. never even questioned him. మళ్ళీ ఏమి ప్రశ్న కూడా అడగలేదు. Sir, why are you trying to kill me? సౌలు నువ్వు ఎందుకు నన్ను చంపడం I have done ప్రయత్నం? you no harm. నేను నీకేం హాని The చేయలేదు. story says కథ చెప్తుంది he behaved himself wisely and moved away quietly. అతడు ఎంతో తెలివిగా ప్రవర్తించి నిమ్మలంగా తప్పించు. 11. 11వ వచనం. And last part says, and David avoided out of his presence twice. అయితే దావీదు 2 మార్లు తప్పించుకున్నాను. Verse 14. 14వ వచనం. And David behaved himself wisely in all his ways, and the Lord with him. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడు. Now that is a very important lesson to learn. మనం నేర్చుకుంటూ చాలా ప్రాముఖ్యమైనటువంటి When we are being troubled and harassed by our jealous neighbors and co-workers, అసూయ కలిగినటువంటి పొరుగువారి చేత మన సహపాఠి విశ్వాసుల చేత జత పని వారి చేత మనం బాధించబడేటప్పుడు then don't get angry, don't retaliate, don't worry, but behave wisely. కోపడవద్దు, ప్రతి కీడు ఏమి చేయవద్దు, మళ్ళీ సుబుద్ధిగా తెలివిగా ప్రవర్తించు. Bear your trial patiently. నీ యొక్క శోధన ఓపికతో భరించు. And you find a very same trouble one day bring you with a far better favor than before also. అదే యొక్క పరిశోధన నీకు ఇంకా మంచి మేలుతో నిన్ను ముందుకు తీసుకొని And వస్తుంది. that's how God was really preparing David for a very high position he had planned to give to him. అందుకోసమే దావీదును దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉన్నతమైన పదవి కోసం ఆయనను సిద్ధపరుస్తుంటున్నాడు. While Saul was trying to pull him down, God is pulling him up. సౌలు అతన్ని కిందికి లాగేటప్పుడు దేవుడు అతన్ని పైకి ఎత్తుతుంటున్నాడు. And that's why by God's help he went on behaving wisely. ఈ విధముగా దేవుని యొక్క సహాయం చేత సుబుద్ధి గలవాడై అతడు ప్రవర్తిస్తూ వచ్చెను. Then we see how even Jonathan tried to help him and he couldn't help him. తర్వాత యోనాతాను అతనికి సాయం చేయడానికి ప్రయత్నం చేసినాడు కానీ సాయం చేయలేకపోయినాడు. 1 Samuel and chapter 19. మొదటి సమయాలు 19వ అధ్యాయం. 1 Samuel and chapter 19. మొదటి సమయాలు గ్రంథము 19వ అధ్యాయం. Verse 1. మొదటి వచనం. And Saul spake to Jonathan his son and to all his servants that they should kill David. అంతట సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతాను తన సేవకులందరితో చెప్పగా. Verse 4. 4వ వచనం. And Jonathan spake good to David, as Saul's father, that him, let not the king sin against his servant, against David, because he hath not sinned against thee, and because his works have been to thee were very good. 4వ Why he వచనం. put his life in his hand and stood first in. And Lord wrought a great salvation as real. Thou sawest it, and didst rejoice. Wherefore then wilt thou sin against innocent blood, slay David without a cause? So even though Saul's son was trying to help David, you feel in the end he also failed. యోనాతాను అనగా సౌలు యొక్క కుమారుడు దావీదుకు సహాయం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను కూడా చేయలేకపోయినాడు ఆఖరికి. Then when Saul was his other message servants తర్వాత సౌలు ఇతర యొక్క సేవకుల చేత వర్తమానం to slay David, దావీదును చంపంటున్నాడు. then he said, David, why you want to help him? దావీదు అప్పుడు అలా అతనికి సాయం చేయడం దావీదు యొక్క భార్య అతనికి సాయం And she చేసింది. was Saul's daughter Michal. ఆమె సౌలు యొక్క కుమార్తె అయినటువంటి మీకాల్. Verse 10.
10వ వచనం. And Saul sought to smite David even the wall with a javelin, but he slipped away out of Saul's presence. 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పోయాడు. 11వ Saul also sent messengers on David's house to watch him, slay him in the morning, and Michal, David's wife, told him, saying, if thou save not thy life tonight, tomorrow thou shalt be slain. ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయినటువంటి మీకాలు ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటేనే కానీ రేపు నువ్వు చంపబడతావని చెప్పి. So Michal let David down to a window, and he went and fled and escaped. 12వ వచనం. కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. Verse 18. 18వ వచనం. So David fled and escaped and came to Samuel to Ramah. అలాగ దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో సమూయేలు యొద్దకు వచ్చాను. Now you find how David was trying to find some help, but all are helpless. చూడండి, ఇప్పుడు దావీదు ఏదో విధమైనటువంటి సహాయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ప్రతి సహాయం కూడా ఆయనకు వీలు కాకపోయింది. Even though Jonathan was his best friend, but he is helpless. His wife Michal tried her best, but she is helpless. యోనాతాను అతని అతి ప్రియమైనటువంటి స్నేహితుడైనప్పటికీ అతడు నిస్సహాయుడైనాడు. తన యొక్క సొంత భార్య అయినటువంటి మీకాలు కూడా అతనికి సహాయం చేయడం ప్రయత్నం చేసింది, కానీ వీలు కాకపోయినది. Then he thought he might find some shelter in the house of God, the city of Nob. నోబు అనేటువంటి యొక్క పట్టణంలో దేవుని యొక్క మందిరంలో అతడు ఆశ్రయం పొందుతాడని అనుకున్నారు. In those days, the house of God was a place called Nob. ఆ సమయంలో ఆ దినములో నోబు అనేటువంటి స్థలంలో దేవుని యొక్క మందిరం ఉండెను. And that was inhabited by the God priest. ఆ యొక్క గాదు యొక్క priest. యాజకుడు ఆ స్థలంలో ఉంటుండేది. So he thought by going to house of God and among God's servant he will be safe. అతను అనుకున్నాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్తాం కాబట్టి దేవుని యొక్క సేవకుని అతన్ని కాపాడతాడని అనుకుంటున్నాడు. So in that idea he came to the city. ఆ యొక్క ఉద్దేశంతో ఆ పట్టణానికి వచ్చినాడు. Chapter 21. 21వ వచనం. Then came David to Nob, to Ahimelech the priest. Ahimelech was afraid at the meeting of David and said unto him, why art thou alone and no man with thee? దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడగగా. Verse 7. 7వ వచనం. Now certain men of the servants of Saul was there that detained before the Lord. Name was Doeg, Edomite, the chiefest of the herd men that belonged to Saul. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. And when he came there, he found by chance a man called Doeg in the same place. ఆయన అక్కడికి వచ్చినప్పుడు దోయేగు అనేటువంటి మనిషిని అక్కడ చూస్తుంటున్నాడు. He was an Edomite. ఎదోమీయుడు అతను. And he was occupying a very high position among the servants of King Saul. సౌలు యొక్క సేవకుల్లో అతడు చాలా ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంటున్నాడు. So he knew that this man will go and again tell King Saul about him. అతడు బాగా ఎరిగినాడు, ఇదిగో నేను సంగతి ఇతను వెళ్ళి సౌలుకు తప్పక ఇతడు చెప్తాడని అనుకున్నాడు. So he knew he is not even safe there. ఆయన అక్కడ కూడా క్షేమంగా లేడని ఎరిగినాడు. He thought దేశం క్షేమం కోసం పరిగెత్తి some వెళ్తాడు. go from South North India, some not South India. కొంతమంది అయితే ఉత్తర హిందూ దేశం, దక్షిణ హిందూ దేశం వెళ్తారు, దక్షిణ దేశం వెళ్తే హిందూ దేశం So he వెళ్తారు. thought by going far away, some other city, he will be safe. అతను అనుకుంటాడు ఏదో ఒక దేశానికి పారిపోవడం చేత అక్కడ క్షేమంగా ఉంటాను అనుకుంటాడు. Verse 10, 10వ వచనం. chapter 21. 21. And David arose and fled that day for fear of Saul and went to Achish, the king of Gath. అంతగా దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతురాజు అయినటువంటి ఆకీషు వద్దకు వచ్చాను. They suspected he looked like David. ఆయన అక్కడ కూడా ఆకీషు యొక్క సేవకులు ఇతడు దావీదు మాదిరి ఉన్నాడన్నటువంటి అనుమానంలో. Verse 11. 11వ వచనం. And the servants of Achish said unto him, is not it David, the king of this land? Did they not sing one another of him in dances, saying, Saul has slain his 1,000 and David 10,000? ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమాడుతూ గాన ప్రతిగానం చేస్తూ సౌలు 1000 కొలది హతం చేసినను దావీదు 10,000 కొలది హతం చేసినను పాడిన పాటలు ఇతని గురించే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా. So their course was very obvious. కాబట్టి ఈ యొక్క పల్లవి అంతటా పాడబడ్డది. So some of those men suspected he must be look like David. కొంతమంది మనుషులు అనుకున్నారు ఇతడు దావీదు మాదిరి ఉన్నాడని He is not అనుమానపడ్డారు. an ordinary man. సామాన్యమైన వ్యక్తి కాదు. And that's why they also is found out. అక్కడ కూడా అతన్ని కనుక్కున్నారు. And that's why he had to go finally to the cave of Adullam and find shelter there. కాబట్టి అతను ఆఖరికి అదుల్లాము గుహలోకి వెళ్లి అక్కడ ఆశ్రయం కనుక్కున్నాడు. He had tried every possible way to find shelter.
ఆ యొక్క ఆశ్రయం కోసం అనేకమైన ప్రయత్నాలు చేసినాడు. He tried his friends, his wife and neighbors, others, all have failed one by one. స్నేహితులు, భార్య, పొరుగువారు, ఇతరులు అందరూ ఒకరు అందరూ తప్పినారు. Even God's house. దేవుని యొక్క మందిరం సైతం. And that's why he came there in that cave. అందుకోసమే అక్కడ గుహలోనికి ఆయన వచ్చినాడు. The poor man had gone through every trouble. ఆ పేదవాడు అనేకమైన కష్టం నుండి వెళ్ళినాడు. How much we would have suffered during his short time with Saul and his army. సౌలు మధ్యను తన యొక్క సేన మధ్యను ఈ కొద్ది కాలంలో ఎంత శ్రమ పడ్డాడు ఆయన. The other men never knew his trouble. అయితే తక్కిన వారు ఈ యొక్క కష్టంలో ఆయన కష్టం లేదు. Nobody knew their trouble. వారి కష్టాలే వారు ఎరుగుదు. So they thought he is a very mighty man. Surely nobody can stand against him. He will protect them. వారు అనుకున్నాడు, ఇతడు చాలా శక్తి కలిగినటువంటి వాడు, ఎవరు ఆయన ముందు నిలవలేడు, కాబట్టి ఆయన మనల్ని కాపాడుతాడని వారు అనుకున్నారు. If he can kill the giant Goliath, surely he can protect them from other men of that time. గొల్యాతు అయినటువంటి రాక్షసుని ఆయన సులభంగా చంపినట్లయితే ఆ సమయంలో ఏ మనిషి వద్ద నుండి ఆయన అతను మనం కాపాడుతాడని వారు అనుకున్నారు. With that object, now you find these 400 men have come in their cave of Adullam. ఈ యొక్క ఉద్దేశంతో ఈ 400 మంది మనుషులు అదుల్లాము గుహలో దావీదు వద్దకు వస్తున్నారు. And they found him. They are singing the whole day. అక్కడ ఆయన దినమంతా పాట వారు చూస్తున్నారు. Rather than murmuring and complaining, వారు సనుతకు బదులా సాగులు చెప్పడానికి he బదులుగా never said a word against Saul. సౌలు విషయం ఒక్క మాట చెప్పలేదు. He could have spent hours in telling them about his trouble and how Saul was trying to kill his son. గంటల కొలది సౌలు తనకు చేసింది, తన యొక్క కష్టములన్నీ ఆయన చంపడానికి ఎట్లు ప్రయత్నం చేసినాడు, గంటల కొలది కథలు చెప్పి ఉన్నాడు. Rather than they found him singing and praising God all the time. అయితే దానికి బదులుగా ఎల్లప్పుడూ స్తుతించు పాడుతూ ఉంటున్నాడు. This Psalm 34, Psalm 57 and Psalm 108, these 3 psalms were composed by him in that cave. 34, 57, Psalm 34 34 దావీదు కీర్తన, and 57 57 and Psalm 108. 108వ దావీదు కీర్తన. These 3 psalms were composed by him in that cave. ఈ 3 పాటలు కీర్తనలు ఆ యొక్క గుహలో ఉన్నప్పుడు ఆయన వాటిని కట్టినాడు. And they were surprised, how can such a man with so many trouble be so happy? చూడండి, ఇటువంటి మనుషులు ఇన్ని కష్టం ఉన్నటువంటి వాడు ఇంత సంతోషంగా ఎట్లుండగలరా అని ఆశపడుతున్నారు. Even though he is so mighty, he is not trying to take any revenge against Saul. ఆయన ఇంత శక్తి గలవాడై ఉండి కూడా సౌలుకు విరోధంగా ఏ మాత్రం పగ తీర్చుకోవడం He is లేదు. not going here and there gathering weapons of warfare. ఇక్కడికి అక్కడికి వెళ్ళి యుద్ధ సామాగ్రి అతను సంపాదించడం లేదు. If he wanted, కావాల్సి ఉంటే he could have gone to many of his own other friends and asked for help for weapons of warfare. వేరే స్నేహితుల యొద్దకు వెళ్ళి యుద్ధం యొక్క సామాగ్రి అంతయు అతను అడుక్కొని ఉండును. But he refused to use any worldly weapons. అయితే లోక సంబంధమైన ఏ ఆయుధం అతను వాడుకోవడం లేదు. He began to praise God. ప్రభువును స్తుతిస్తున్నాడు. And that's how God became real to him. ఈ విధముగా దేవుడు ఆయనకు వాస్తవమైన వాడైనాడు. Now see how much he learned of God in the cave. ఆ దేవుని గురించి ఆ యొక్క గుహలో ఆయన ఎంత నేర్చుకుంటున్నాడు. Psalm 34, 34వ దావీదు కీర్తన, Psalm 34, కీర్తన 34 verse 5. 5వ వచనం. They looked up to him and were lightened, and their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. As it says here, and their faces became radiant. వారి యొక్క ముఖములు ప్రకాశించనంటున్నది. As these men came in their trouble and their woes and all their sorrowful tales, ఈ యొక్క మనుషులు వారి యొక్క కష్టములతో, వారి యొక్క దుఃఖములతో, వారి యొక్క దుఃఖకరమైనటువంటి కథలతో వారు వచ్చినప్పుడు they were telling David, దావీదుతో అంటున్నారు, please help us and protect us and now save us from our enemies and so on. దయచేసి మీరు మమ్మల్ని కాపాడి మాకు సహాయం చేసి మా యొక్క శత్రువుల నుండి కాపాడమని అంటున్నారు. But he told, అయితే ఆయన ఏమంటున్నారు, you don't have to fight your enemies. నీ శత్రుల విషయమై నీ యుద్ధం చేయను. God will fight on your behalf. దేవుడు మీ పక్షం యుద్ధం చేయను. As he said that in 1 Samuel chapter 17 verse 47. మొదటి సామ్యుయేలు 17:47 ఆయన చెప్పిన ప్రకారం It's Lord's battle. యెహోవాదే యుద్ధం, It's not your battle. యుద్ధం మీది కాదు. Evidently he brought that message to very home. ఆ యొక్క వర్తమానం తాను వారికి తీసుకొని వచ్చినాడు. Don't curse your enemies. మీ యొక్క శత్రువులను మీరు శపించొద్దు. Let Lord judge them and fight on your behalf. ప్రభు వారికి న్యాయం తీర్చి మీ పక్షంలో యుద్ధం చేయండి. Well, they began to sing the same song with David. వారు ఈ యొక్క పాటను దావీదుతో కలిసి అదే పాట పాడారు. One by one, their faces began to shine. వారి యొక్క ముఖంలో కూడా ఒకటెంబడి ఒకరి ముఖంలో ప్రకాశం. They came with tears. కన్నీళ్లతో వచ్చినారు. They came with sorrowful and woeful tales. దుఃఖంతో ఎంతో కష్టమైనటువంటి కథలతో వచ్చినారు. But as they learned the tune of the song which David was singing, అయితే దావీదు పాడుతున్నటువంటి యొక్క పాటను, దాని యొక్క రాగం నేర్చుకున్నప్పుడు their faces began to shine. వారి ముఖంలో ప్రకాశించినాయి. That song was in Psalm 108. 108వ దావీదు కీర్తన. Which David was singing every morning. ప్రతి ఉదయం దావీదు పాడుతున్నటువంటి పాట Psalm 108 108వ దావీదు కీర్తన. and from verse 1. మొదటి వచనం. O God, my heart is fixed. I will sing and give praise. In my heart glorying, awake salty and heart. I myself will wake early. I will praise thee, O Lord, among the people, and I will sing praises and thee among the nations. For thy mercy great above the heavens, and thy truth the clouds. You are exalted, O God, above the heavens, and thy glory above all the earth. Thy Lord be delivered. Save the right hand and answer me. కనబడనిమ్ము. Now imagine David
singing early morning about 4 o'clock this song in the cave. చూడండి, దావీదు ఆ గుహలో ఉండి ఉదయం 4 గంటలకు లేచి ఈ పాట పాడేది ఊహించండి. Playing his psaltery and harp and singing the same word. తన యొక్క వీణను హార్పును వాయిస్తూ ఈ పాట పాడుతున్నాడు. And those men came because they never knew how to sing even. అక్కడికి వచ్చినటువంటి మనుషులకు పాట పాడే సంగతి కూడా వారు ఎరగరు. They knew how to weep. ఏడవడం వారు ఎరుగుదురు. They knew how to sing. పాట పాడేది ఎరగరు. But they went on playing and singing. అయితే దావీదు వాయిస్తూ పాడుతున్నాడు. You come along, you join with me. మీరు కూడా వచ్చి నాతో కలిసి పాడండి. One by one they also got up. ఒకరు లేచినారు. And they all began to sing together the same psalm in the same cave. వారందరూ కూడా ఒకరు అదే పాట అదే యొక్క గుహలో పాడుతున్నారు. And their faces began to shine. వారి ముఖములు ప్రకాశింపనారంభించినాయి. They forgot their troubles and their woes and their sorrows. కష్టములు, వారి దుఃఖములు, వారి నిట్టూర్పులు అన్నీ మర్చిపోయినారు. And they wondered what happened now. ఏమైంది They అనుకుంటున్నారు. could see each other. ఒకరి ముఖములు చూసుకుంటారు. This face is shining, that man is shining, and that man is shining. ఈ ముఖం ప్రకాశిస్తుంది, ఆ ముఖం ప్రకాశిస్తుంది, అందరి ముఖాలు But ప్రకాశిస్తాయి. before that they have no desire even to sing a song. దానికంటే ముందు పాట కూడా ఇష్టం లేదు. That's how some people come in the meeting also. ఈ విధంగా చాలా మంది కూటానికి In వస్తారు. the beginning they won't sing. మొదట పాడనే As పాట they are singing very happily, చాలా పాడేటప్పుడు they went this way, very small. ముఖం Very small. నిమ్మలంగా They పాడతారు. can't sing at all. పాడనే లేరు. Because they are occupied with their trouble. ఎందుకంటే కష్టములే మనసులు ఉన్నవి. Even though they are in the meeting, కూటములు ఉన్నా కూడా they say in the heart, హృదయం అనుకుంటున్నారు. they don't know my trouble. నా కష్టాలు They వీరెరగరు. don't know my sorrow. నా దుఃఖాలు వీరెరగరు. They don't know my difficulty. నా కష్టాలు వీరు They don't know my husband. నా భర్త సంగతి They వీరెరగరు. don't know my mother-in-law. నా అత్త సంగతి They వీరెరగరు. don't know my sickness. నా రోగం వీరెరగరు. That's their song. ఇదే వారి పాట. They won't take part in singing. పాటలో వారు పాల్పొందరు. But somehow later on, లేదు ఏదో విధంగా తర్వాత they feel like singing. పాటకి ఇష్టపడతారు. Little loudly, కొద్దిగా మెల్లగా, then fully they start singing. గట్టిగా పాడతారు. Their faces start shining. తర్వాత ముఖం ప్రకాశిస్తుంది. They happened in that cave. గోలో సంభవించింది. All these 400 faces became shining faces. ఈ 400 ముఖములు అన్ని ప్రకాశించే ముఖాలైన. And they sang and sang and sang, they began to shine. పాడేటప్పుడు వారి ముఖాలు And naturally, ప్రకాశించాయి. next question came, how about breakfast? తర్వాత సంగతి ఏంటంటే మన యొక్క భోజనం ఎట్లా ఉదయం They భోజనం. saw no sign of breakfast there. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉదయం నాస్తా ఎక్కడ 400 దొరుకుతారు. people. 400 మంది. For fear they can't go outside. భయానికి బయటికి వెళ్ళలేరు. Because the whole mountain valley was surrounded by the army of the king. ఎందుకంటే King Saul. ఈ యొక్క పర్వతం యొక్క చుట్టంతా కూడా సౌలు యొక్క సైన్యం చుట్టబడ్డది. Even though they go outside, they have no money to buy any food. వారు బయటికి వెళ్ళినా కూడా భోజనం కొనడానికి డబ్బే లేదు So వారికి. some of them might be wondering, వారిలో కొంతమంది now how David is going to provide food for us? ఎట్లు దావీదు మనకు భోజనం పెడతాడు. In the beginning they thought he had plenty of money, like a robber, he will go somewhere and rob people and give food also. వారు మొదట అనుకుంటున్నారు చాలా డబ్బున్నది, దొంగ మాదిరి వెళ్ళి దోచుకొని వచ్చి చాలా భోజనం But he is పెడతారనుకుంటున్నారు. not going outside to rob anybody's sheep. అయితే ఎవరి గొర్రెలను దోచుకొని రావడం లేదు. He is busy singing and playing. ఎప్పుడు పాడుతూ స్థుతిస్తుంటున్నాడు. Suddenly they find something coming in the cave, plenty of baskets, చాలా వెంటనే వారు చూసినారు చాలా గంపలను ఎత్తుకొని full of all kind of food. కావాల్సినంత భోజనం We don't know తెస్తున్నారు. how it came. అది ఎట్లా వచ్చిందో వారు It came there. వచ్చింది అక్కడికి. Psalm 34, 34 దావీదు కీర్తన Psalm 34 34 and verse 10. 10 వచ్చిన. Young man do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. సింహం పిల్లలు లేవి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదవై ఉండదు. Now they would have heard the young lad roaring for food in the valley down below. దావీదు అక్కడ ఆ యొక్క యవన These men. ఈ యొక్క మనిషి They was the man would have seen the young lad roaming about in the valley down below. దావీదు యొక్క మనుషులు ఈ యొక్క లోయలో ఈ యొక్క సింహం పిల్లలు ఆకలితో అరవడం చూచుంటారు. Roaring loudly because they had no food that day. వారికి వాటికి ఆ భోజనం లేకపోవడం చేత గట్టిగా గర్జిస్తుంటున్నారు. But day by day God went on providing food for these men. అయితే దినము దేవుడు ఈ మనుషులకు భోజనము ఇస్తూ వెళ్ళినాడు. And there are many occasions when God has provided food for his people by his own way. అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు తన సొంత విధంగా భోజనం పెట్టిన విధాలున్నవి. See the first king మొదటి రాజుల గ్రంథం and chapter 19. మొదటి రాజులు First king and chapter 19 19వ అధ్యాయము and verse 6. 6. And I looked and behold, there was a cake baked on the coal and full of water at his head. It eat and drink, did not again. మొదటి రాజులు 19:6. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పమును నీళ్ల బుడ్డి కనబడెను. వర్షం. అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. Verse 7. 7వ వచనం. In the Lord again second time and touched him and said, rise, eat, because the journey too great for thee. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, అని రోజు నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. He arose, eat and drink, went the strength of the feet, 5 days, 5 nights. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసింది. Now he went in that strength for 5 days, 5 nights. అక్కడ 40 దినముల రాత్రులు పగళ్ళు అతను వెళ్తున్నాడు. You may eat any kind of food, any country. నీవు ఏ దేశంలో ఎటువంటి భోజనం తిన్నా పర్వాలేదు. Any number of vitamins, A, B, C to Z. ABC నుంచి Z దాకా ఎన్ని విటమిన్లు అయినా తిను. No kind of food will give you strength
for these days. ఈ దినం నిమిత్తమై సరిపోయినటువంటి భోజనము బలం ఇవ్వదు. The food may give you strength for 2 days, 3 days, 4 days, 5 days, but not more. ఈ యొక్క భోజనము 2 దినాలు, 3 దినాలు, 4 దినాలు, 5 దినాలు ఇవ్వచ్చు, అంతకంటే ఇవ్వదు. But Scripture says, అయితే దేవుని యొక్క వాక్యం ఉన్నది, he had to walk that whole period of 5 days and 40 nights. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే 40 రాత్రులు 40 పగళ్ళు అతడు నడవలసినది. By looking at only ordinary food, సామాన్యమైన భోజనం తిన్నాడు. just a bread, ఒట్టి రొట్టె, no butter, no jam, అక్కడ బటర్ లేదు, జామ్ లేదు, just a bread only, ఒట్టి రొట్టె మాత్రమే, only water, నీళ్లు, no tea, no coffee, no sugar, no Ovaltine of any kind, టీ లేదు, కాఫీ లేదు, షుగర్ లేదు, చక్కెర లేదు, ఏమీ లేదు, just water, నీళ్ళే, the plain water. సామాన్యమైన But నీళ్ళు. God will put something into it, అయితే దేవుడు దాంట్లో ఏదో పోసినాడు. and that something into it gave enough strength to go for the long period of 5 days and 5 nights. దేవుడు పెట్టిన ఆ ఏదో ఈ 40 దినములు 40 రాత్రులు ప్రయాణం చేయటకు అతనికి ఆ బలం It's కలగజేసింది. not possible they might have only drunk the water from the cave ఒకవేళ ఆ గుహలో నుండి కొన్ని నీళ్లు, గుహలో నుండి నీళ్లు తాగొచ్చు. and might have eaten the leaves all round about. ఒకవేళ ఉదయం సాయంత్రం చుట్టున్నటువంటి ఆకులు Now those who are built in the cave, ఎవరైతే ఆ గుహలో ఉండిరో they have seen a very large spring in the whole cave. It can provide plenty of water for a lot of people. It's a very big cave. ఆ యొక్క గుహ చాలా పెద్దది, ఆ గుహ చాలా ఊట ఉన్నది, కావాల్సినంత మందికి నీళ్లు త్రాగుటకు వీలైనటువంటి ఊట ఉన్నది. And that's how God gave them day by day enough strength for their need. ఈ విధముగా దేవుడు దినం వారికి కావాల్సినటువంటి బలమును ఆయన దయచేసినాడు. Not providing mutton and sheep and other things, ఒకవేళ మాంసము, గొర్రె మాంసం లేక అది ఇటువంటి ఇచ్చింది కాకుండా, but He put heavenly vitamin in the water which they drank. అయితే వారు తాగినటువంటి యొక్క నీళ్ళలో పరలోకమైన సంబంధమైన విటమిన్లు ఆయన పోసినాడు. And that's why they never felt hungry all the time they were in the cave. కాబట్టి వారు ఆ గుహలో ఉన్న దినములన్నీ కూడా వారికి ఆకలి And కలగలేదు. they were surprised ఆశ్చర్యపడుతున్నారు. when they came out from outside, వారు బయట నుండి వచ్చినప్పుడు looking very hungry and tired, worn out, ఆకలి దప్పులతో అలసి సొలసి and వచ్చినారు. they would have asked for some kind of food. ఏదైనా భోజనం వాడు అడిగిందురు. They might have thought, అనుకున్నారు, perhaps he hiding some sheep or some goat somewhere in some corner. Now he will kill those sheep for them and give food. వారు అనుకున్నారు ఎక్కడో మూలకు గొర్రెలను మేకలను దాచిపెట్టినాడు, వాటిని చంపి మాంసం తెచ్చి వారికి భోజనం పెడతాడని But అనుకున్నారు. there were no sheep there, no goat there, no fowl there. అక్కడ గొర్రెలు లేవు, కోళ్ళు లేవు, మాంసం ఏమి లేదు, Only water there. నీళ్లు మాత్రమే. They drank the water నీళ్లు తాగినారు, and felt fresh వారు and felt strong నూతనమైన పాట, and no complaint. ఏ సాకు లేదు. They overcame their hunger and tiredness that way. ఆ విధంగా వారి యొక్క ఆకలిని వాళ్ళు అలసిన తనమును And now this is a testimony. ఇది ఒక సాక్ష్యం. Even the young lion, God was saying, may suffer hunger. దేవుని యొక్క వాక్యం అంటుంది, Young lion do lack and suffer hunger. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొను, But they that seek the Lord shall not want any good thing. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. Whatever Lord gives is good. మన ప్రభు ఏది ఇచ్చినా అది మంచిది, And it is best for us. అది మనకు అతి శ్రేష్టమైంది. God will receive with thanks. అది ఒకవేళ నువ్వు దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా, And that's why when we eat our food, అందుకోసం మనం భోంచేటప్పుడు we are supposed to give thanks. మనం దాని విషయం మనం వందనం Then చెల్లించాలి. whatever you eat before you, నీ ముందు ఏది పెట్టినా సరే if you give thanks from the heart, హృదయపూర్వకంగా వందనం చెల్లిస్తే, the ordinary food will give you much more strength and taste than any best worldly food. సామాన్యమైనటువంటి భోజనం సహా లోక సంబంధమైన మంచి అతి శ్రేష్టమైన ఆహారం కంటే కూడా ఈ ఆహారం వందనం స్తోత్రం చెల్లించి We have tried that way. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. Ordinary rice and simple charu is much more tasty than the worldly biryani of any kind. సామాన్యమైనటువంటి అన్నము, చారు లోక సంబంధమైన బిర్యానీ కంటే ఎంతో అతి శ్రేష్టంగా ఉంటుంది. Why do you receive with thanks? నీవు కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని What తీసుకుంటే, God gives you, thank God. దేవుడు నీకు ఏది ఇస్తాడో దానికి కృతజ్ఞత And say చెల్లించాలి. by faith, విశ్వాసంతో చెప్పాలి, Lord, add thy blessing to my food. ప్రభువా నీ ఆశీర్వాదం నా భోజనంలో We పోయి, have no money to buy mutton or other things. మాకు మాంసమైనా వేరేదైనా కొనుటకు డబ్బు లేదు, We are not going to borrow money. మేము అప్పు చేయం, That will bring put thy name. అది నీ నామమునకు అపకీర్తి తీసుకొని వస్తుంది. Lord, we trust in thy faithfulness. ప్రభువా నీ నమ్మకత్వం మీద నమ్ముచుంటున్నాం. You bless this food. ప్రభువా ఈ భోజనం ఆశీర్వాదం, How simple it may be. అది ఎంత సామాన్యమైందైనా సరే, We refuse to borrow money for milk or mutton or fish of any other kind. పాలకైనా మాంసకైనా చేపలకైనా దేనికోసమైనా మేము అప్పు Lord, add thy చేయాలి. blessing. ప్రభువా నీ ఆశీర్వాదం కుమారి. You find that food more tasty and more strengthening than other food has. ఈ ఆహారము నీకెంతో బలంగాను ఎంత ఆరోగ్యకరం వేరే ఆహారం కంటే ఎంతో That's బాగుంది. how God blessed the food of Daniel and his companion. ఈ విధంగా దానియేలు తన స్నేహితుల యొక్క భోజనం దేవుడు ఆశీర్వదించినాడు. They ate only ordinary dal and water.
సామాన్యమైనటువంటి పప్పును వారు నీళ్లను And they were found fatter and fairer than all the young men. వారు మిగిలిన యవనస్తుల కంటే ఎంతో బలంగాను చాలా సౌందర్యంగాను కనబడ్డారు. God can do it. దేవుడు చేయగలుగుతాడు. But many believers, చాలా మంది విశ్వాసులు they go on borrowing money because they want some extra. ఏదో ఇంకెక్కువ తినాలని మనుషులు అప్పు చేస్తారు. And that's why many believers remain in the spiritual poverty. అందుకోసమే చాలా మంది విశ్వాసులు ఆత్మ సంబంధమైనటువంటి పేదరికంలో ఉంటారు. They are not content if God gives them. దేవుడు ఏది ఇస్తారో దాని చేత వారు తృప్తి కలిగి ఉండడం లేదు. They become jealous. అసూయ They పడతారు. envious. వారిని ఇతరులతో Our చర్చించబడతారు. neighbor have a nice furniture. We also want furniture. మా పొరుగు వారికి మంచి ఫర్నిచర్ ఉన్నది, మాకు కూడా కావాలి. They can't afford it వారికి ఏమో కొనడానికి because వీలు their కాదు. neighbor having something. ఎందుకంటే వారి పొరుగు వారికి They ఏదో also ఒకటి want to చేస్తారు. have it also. వారికి కూడా కావాలంటే They go beyond their means and income also. వారి యొక్క రాబడికి మించి పోతారు. Same way they go on buying many things. ఈ విధంగా అనేక వస్తువులు కొంటారు. Not satisfied, not content. తృప్తి లేక అతృప్తి కలిగి ఉంటారు. Be content. తృప్తి కలిగి ఉండండి. Whatever God gives you, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, and whatever God gives you, దేవుడు మీకు ఏది ఇస్తాడో అదే. He will put His blessing into it while you ask for it. నీవు దాన్ని అడిగినట్లయితే ప్రభు ఆయన ఆశీర్వాదం దాని మీద కుమరిస్తాడు. And same became the experience of all the men. అదే ఈ యొక్క మనుషులందరి యొక్క అనుభవం ఇదే అయింది. And the same man became David's mighty man in the end. ఈ యొక్క మనుషులే అంచంలో దావీదు యొక్క శూరులైనారు. They came in distress, they came in debt, they came discontented, they came in misery, but they became mighty men. వారు అప్పులో నుండి వచ్చినారు, అతృప్తి కలిగి వచ్చినారు, కష్టంలో నుండి వచ్చినారు, తదుపరి వీరు శక్తి కలిగినటువంటి దావీదు యొక్క శూరులైనారు. And that's why the David could say in verse 8, అందుకోసమే దావీదు 8వ అధ్యాయం "Oh, taste and see, Lord is good. Blessed is the man that tastes on him." యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. It has to be experienced, అది అనుభవించాలి. not by argument. ఏదో వాదించడం ద్వారా You got to taste it. రుచించాలి. I may go on saying to you, నేను మీతో honey is sweet. తేనె తీయగా I will say whole day, దినమంతా honey is sweet. ఆ తేనె తీపి, Honey is sweet. తేనె తీపి, Honey is sweet. తేనె తీపి Very sweet. చాలా తీపి, Honey is sweet. చాలా తీపి, Very sweet. చాలా Very తీపి, sweet. చాలా తీపి. But that won't help you. అది మీకు సాయం చేయదు. Because sugar is sweet, చక్కెర తీయగున్నది, jaggery is sweet, బెల్లం తీయగున్నది, mango is sweet, మామిడి పండు తీయగున్నది, apple is sweet, ఆపిల్ తీయగున్నది, but different kind of sweetness. వెవ్వేరు రకమైన తీపి. Unless you taste yourself, you won't know the difference. నీవు దాని రుచిస్తేనే తప్ప దాని రుచి ఏమిటో నువ్వు కనుక్కోలేవు. So these truths of God must be proven by experience. కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క సత్యాలు అనుభవపూర్వకంగా They రుజువుపరచబడాలి. are not meant for argument. They are meant to be proven by faith, by taste. అది ఆర్గ్యుమెంట్ వాదించడం కాదు, కానీ విశ్వాసం చేత అది You రుజువుపరచబడినది. try and say. నీవు పరీక్షించి చూడు. You give God the promise. దేవునికి వాగ్దానం చేయి, Lord, from today I'm not going to borrow money. ప్రభువా ఈ దినం నేను అప్పు చేయను, I will be satisfied. నేను తృప్తి పడతాను. Whether my income is 20 rupees, 30 rupees, 40 rupees or more, I'll be satisfied. నా యొక్క జీతం 20 అయినా 30 అయినా 40 అయినా ఇంకెక్కువైనా కూడా నేను తృప్తి I పడతాను. won't go beyond my income. నా యొక్క రాబడిని మించిపోను. I'll give thee my portion regularly. ప్రభువా నీ భాగం నేను క్రమంగా నేను As ఇస్తాను. God word says, దేవుని యొక్క వాక్యం book చెప్తాను. of Proverbs, సామెతలు and chapter 3, సామెతలు 3 and verse 9 and 10. 3, 9, 10. On the Lord thy substance, and with the first fruit of thy increase, so shall thy barn be filled with plenty, and thy presence shall burst out with new wine. 3, 9, 10 వచనం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగములో ఇచ్చి యెహోవాను గణపరచును. అప్పుడు నీ కొట్టులో ధాన్యమును సమృద్ధిగా నుండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లిపారును. And how many of you have given your first fruit? మీలో ఎంతమంది మీ యొక్క ప్రథమ ఫలం ఇచ్చినారు? And some people get their first pay. కొంతమందికి మొదటి జీతం వచ్చినప్పుడు If they 10 days pay, they don't mind giving it. 10 దినాల జీతం అయితే పర్వాలే ఇస్తామంటారు. But when the whole month pay, నెల జీతం అంతా అయితే ayyo, అయ్యో అంటారు. how to give whole month pay? నెల జీతం అంతా ఎట్లా ఇవ్వాలి? They don't mind giving 10 days pay. 10 దినాల జీతం అయితే పర్వాలేదు. Oh, God understands. దేవుడు గ్రహిస్తాడు. I had no money for so many months. ఎన్ని నెలలు నాకు ఒక్క డబ్బు And after much waiting and much praying, I got my job. ఎంతో ప్రార్థించి ప్రభువుని అడుక్కున్న తర్వాత ప్రభువు నాకు ఉద్యోగం ఇచ్చిన. Now I want money for my shoes and my clothes and my so many things. God can be satisfied 10 rupees. ఇప్పుడు నాకు చెప్పుల కోసము, షూస్ కోసము, బట్టల కోసం కావాలి. దేవునికి 10 రూపాయలు ఇస్తే తృప్తి That's good పడతాను. enough. అది చాలు. Very few people really follow this over here. చాలా మంది ఈ యొక్క మాటలను But it's so వెంబడించవచ్చు. simple. అది సామాన్యమైన మాట. Honor the Lord with substance. నీ యొక్క రాబడి అంతట్లో ప్రభువును And with the first fruit of all thy increase. నీ యొక్క ప్రథమ ఫలం అంతట్లో ప్రభువును With all thy increase. నీ యొక్క ఆస్తి If అంతట్లో you honor God, నీవు ప్రభువును కనపరిస్తే He also will honor you. ఆయన నిన్ను కూడా కనపరుస్తాడు. And will supply all your need. నీ అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు. Be thankful. కృతజ్ఞత And be కలిగి, grateful. ఎంతో కృతజ్ఞత Give కలిగి, God His portion. ప్రభువుకు తన భాగమేమో. And you will never lack anything. ఏది కూడా నీకు కొద ఉండదు. Others may lack. ఇతరులకు కొద ఉండొచ్చు. What God gives us is full of blessing. అయితే దేవుడు ఏది ఇస్తాడో అది ఆశీర్వాద పూర్వకంగా You ఉంటుంది. have more joy, more peace and better health. ఎక్కువ సంతోషం, ఎక్కువ సమాధానం, మంచి ఆరోగ్యం. But don't borrow and don't beg.
అయితే ఎప్పుడు అప్పు చేయవద్దు, ఎప్పుడు భిక్షం And అడగవద్దు, don't murmur, don't complain. ఎప్పుడు సనగవద్దు, ఎప్పుడు సాకు As చెప్పవద్దు. Paul says పౌలు అంటున్నాడు in Philippians chapter 4, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4, Philippians chapter 4, ఫిలిప్పీ 4 from the verse 7, from the verse 11. 11వ వచనం నుండి. Philippians chapter 4, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4. Now that I speak of the want, I have learned in the worst that I am, they will be content. Verse 11. 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తిగా ఉండగలిగి నేర్చుకుని ఉన్నాను. In the worst that I am, they will be content. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి Verse ఉండగలిగి. 12. 12వ వచనం. I know both how to be abased and how to abound. Everywhere, in all things, I am instructed both to be hungry, both to be full and hungry, both to abound and someone need. And all things to Christ strengthen me. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోను కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటను, లేమిలో ఉంటకును నేర్చుకుని ఉన్నాను. I can do all things through Christ. నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తం చేయగలను. So that can be our experience provided we follow the verse 11 and 12. 11-12 వచనం నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో అప్పుడు ఈ మాటలు నువ్వు Be అనుభవపూర్వకంగా content. తృప్తి కలిగి ఉండు, Be thankful. కృతజ్ఞత కలిగి Look ఉండు. unto Him. ఆయన వైపు చూడు. Go on praising Him in all situation. అంటే ప్రతి పరిస్థితిలో ప్రభువును స్తుతిస్తూ ఉండు. And He will deliver you. అప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు. Because David was taught that lesson దావీదుకి ఈ పాఠం నేర్పించబడిన చేత to bless God at all times. దేవుణ్ణి ప్రతి కాలమందు ఆయన స్తుతించక Psalm నేర్చుకున్న చేత. 34 verse 1 again, please. కీర్తనలు 34:1. 34 verse 1. కీర్తన 34:1. I will bless the Lord all the time. His praise shall currently be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి. Now what happened? ఏం సంభవించింది? Verse 4. 4వ వచనం. I saw the Lord and He heard me, delivered me all my fears. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నా కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు. Just by thankfulness and praise, He had all the requests granted. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించడం చేత తన యొక్క మనవులన్నీ ఆయనకు ఇవ్వబడ్డాయి. Then verse 5. 5వ వచనం. They looked up, were lightened, and their faces were not ashamed or radiant. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. Verse 6. 6వ The వచనం. poor man cried, and the Lord heard him and saved all troubles. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. All troubles, not only few. అన్ని కష్టములు, కొన్ని కాదు. And then verse 17. 17వ వచనం. Righteous cry, and Lord hear, not all their trouble. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. Verse 19. 19వ వచనం. Many are the righteous, but the Lord delivered all. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. Deliverance from fears and troubles and affliction భయం నుండి, కష్టం నుండి, శోధన నుండి. is a testimony, ఆయన ఒక సాక్ష్యం, a shining face. ప్రకాశించినట్టు ముఖం. Every request granted. ప్రతి ఒక్క విజ్ఞాపన No lack. ఏ కొరత లేదు. Then verse 20. 20వ వచనం. He keepeth all his bones, not one of them is broken. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. The main time he had to run here and there to escape from King Saul, అనేక సార్లు ఆయన రాజు యొద్ద నుండి తప్పించుకోవడం పరిగెత్తవలసి వచ్చింది. and sometime he might have slipped in some ditch, కొన్నిసార్లు ఒక దారి ఒక గుంటలో పడి ఉండవచ్చు, or he fell down, పడినాడేమో, but no harm. అయితే దెబ్బ తగలేదు, Not a single bone broken. ఒక్క చిన్న ఎముక కూడా ఎరగలేదు. What a miracle. ఎంత అద్భుతం. Only one man running here, running there, ఒక్క మనుషుడే ఇటు అటు but పరిగెత్తున్నాడు, there was God's hand above it. అయితే దేవుని చెయ్యి అతని మీద ఉన్నది. Because he learned how to bless him. ఎందుకంటే ఆయన్ను స్తుతించడానికి ఆయన నేర్చుకున్నాడు. In our situation, ప్రతి పరిస్థితిలో and the only secret, ఒకటే మర్మం అది. you are the same experience. ఒకవేళ నీకు కూడా అదే అనుభవం సంభవిస్తుంది. Please try and see. దయచేసి ప్రయత్నం చేసి చూడండి. Shall we pray now? ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమున్న మా తండ్రి, in the name of Lord Jesus, our Savior, we thank Thee for Thy living word given to us for our daily instruction, daily guidance, inspiration. మా అనుదినమైనటువంటి నడప నిమిత్తమై, మా యొక్క ప్రోత్సాహ నిమిత్తమై ప్రభువా మీరు ఇచ్చినటువంటి సజీవమైన వాక్యం బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు వందనం చెల్లిస్తుంటున్నాము. We thank Thee for the secret of a triumphant life shown to us in the Psalm 34. 34వ దావీదు కీర్తనలో జయవంతమైనటువంటి జీవితం యొక్క మర్మమును మీరు మాకు బోధించడానికి వందనం చెల్లిస్తుంటున్నాము. How we can be delivered out of all our fears and troubles and afflictions. ఎట్లు మా యొక్క భయం నుండి, మా కష్టం నుండి, శోధన నుండి మేము ఎట్లు విడిపించబడగలుగుతున్నాము. How all our requests can be fully granted. ఎట్లు మా యొక్క మనవులన్నీ చేకూర్చబడుతున్నాయని నేర్చుకున్నాము. And how our faces can shine more and more brightly. ఎట్లు మా యొక్క ముఖములు ఎక్కువగా ప్రకాశించగలవో, How our needs can be abundantly supplied. ఎట్లు మా యొక్క అక్కర్లన్నీ సమృద్ధిగా తీర్చబడగలవో, And how we can enjoy life of abundance. ఎట్లు సమృద్ధి గల జీవితం మేము లభించగలము. How all our bones are protected
and if every harm we are safe. ఎట్లు మా యొక్క ఎముకలన్నీ భద్రపరచబడి ప్రతి ఒక్క హాని నుండి మేము కాపాడగలము Oh నేర్పించబడి. God, forgive us for past any murmuring. ఓ ప్రభువా, గత జీవితంలో మేము సనుగులన్నీ క్షమించమడుచున్నాము. Save us from every enemy devices. ప్రతి శత్రు యొక్క పన్నాగం మమ్మను కాపాడమని అడుగుతున్నాము. Do teach us how to behave wisely in our ways as David did. దావీదు ప్రవర్తించిన ప్రకారం అన్ని విధం పరిస్థితులందు జ్ఞానంగా ప్రవర్తించినట్లు మాకు నేర్పించమని అడుగుతున్నాము. Help us see thy mighty hand working on our behalf, bringing us to better place. మమ్మను మంచి స్థలంలో తీసుకొని వచ్చటకు నీ యొక్క బలిష్టమైన హస్తం పని చేయట మేము చూసినట్లు దయచేయమని Help అడుగుతున్నాము. us to be content in whatsoever state thou may keep us. నువ్వు మమ్మల్ని ఏ పరిస్థితిలో ఉంచినావో ఆ పరిస్థితిలో మేము తృప్తిగా ఉంటకు మేము నేర్చుకుందాము గాక. And help us to give thee thy portion joyfully. నీ యొక్క భాగమును మేము సంతోషంగా ఇచ్చినట్లు మాకు సాయం దయచేయమని Without అడుగుతున్నాము. we shame, we confess, many of us have not honored thee fully with our substance and with the first fruits of increase. ప్రభువా, ఎంతో సిగ్గుతో మాలో అనేక మందివి నీ యొక్క దశమ భాగమును ప్రభువా మా యొక్క ప్రథమ ఫలమును మేము ఇయ్యలేకపోయినామని మేము క్షమాపణ We అడుగుతుంటున్నాము. have not been content. ప్రభువా, మేము తృప్తి కలిగి ఉండలేదు. Lord, forgive us. మమ్మను ప్రభువా క్షమించు. We do want to do all things to Christ. మమ్మను బలపరిచినటువంటి క్రీస్తు వలన మేము సమస్తము చేయవాలని మేము Lord, కోరుతున్నాము. thy word. ప్రభువా, నీ వాక్యం ఆశ్రయించు. We appeal on Savior. మా ప్రభువుని రక్షణ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Lord is speaking to you. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. You have been complaining against him. ఆయన విషయమై నీవు సనుగుతుంటున్నావు. You have not fully obeyed him. ప్రభువు పూర్తిగా నీ విధేయునివి You have కాలేదు. not honored him by your substance. నీ యొక్క భాగంతో ప్రభువు నువ్వు తుతిపరచలేవు. You have not given him his portion. ఆ ప్రభువు భాగం నువ్వు ఇవ్వలేదు. You have not been content instead that God kept you. దేవుడు నిన్ను ఉంచినటువంటి స్థితిలో నీవు తృప్తి కలిగి ఉండలేదు. Many times you have murmured. అనేక సార్లు సనిగినావు. Many times you have questioned God అనేక సార్లు దేవుని ప్రశ్నించినావు. and failed to see the hand of God behind all the circumstances. దేవుని యొక్క చెయ్యి ఈ పరిస్థితులన్నిటిలో ఉండడం నువ్వు చూడలేకపోయినావు. This afternoon you are repenting ఈ మధ్యాహ్నం నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. and you want to enjoy this life of victory. ఈ యొక్క జయవంతమైనటువంటి జీవితం నువ్వు అనుభవించగోరుతున్నావు. You are prepared to obey him. ప్రభువుకు విధేయుడు కాగోరుతున్నావు. Then can you went for prayer. అలాగూ నువ్వు చేయగోరినట్లయితే ప్రార్థన సహాయం నిమిత్తం నీ So God may forgive you ప్రభు నిన్ను క్షమించినట్లు and make your life triumphant నీ యొక్క జీవితం ఫలవంతంగా and జయవంతంగా help you to sing a song of praise at all times. ప్రతి సమయంలో స్తుతి పాట పాడినట్లు ప్రభు సాయం దయచేయను With గాక. that desire, can you keep and raise? ఆ యొక్క కోరికతో నీ యొక్క హస్తం ఎత్తి చూపించుము. There is a longing to enjoy such a life. నిజమైనటువంటి యొక్క జీవితమును నువ్వు జీవించినట్లు నిజమైనటువంటి కోరిక కలిగి నీవు అలా చేయము. Life of obedience and complete trust in him. విధేయత కలిగినటువంటి జీవితం, పరిపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం నమ్మక కలిగిన జీవితం. Thus he will change your circumstances, ఈ విధముగా ఆయన యొక్క పరిస్థితిని మార్చును, bring you are victorious నిన్ను జయవంతునిగా చేయను. and take away from your heart any other disturbing thought. హృదయంలో నుండి నిన్ను కలతపడుతున్నటువంటి ప్రతి తలంపును ఆయన తీసివేయను. So can you keep hands for prayer. అలా కోరి నీ యొక్క హస్తము ప్రార్థన నిమిత్తమై ఎత్తి చూపించు. God may bless you and grant you your request. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీ కోరికను ఆయన దయచేయును గాక. Loving Heavenly Father, ప్రేమగల మా తండ్రి, in the name of Lord Jesus, our Savior, raise hand, lift up at thy feet. మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామమున మా చేతులెత్తి ప్రభువా నీ పాదముల యొద్దకు వస్తున్నాము. Claim thy forgiveness of every failure నీ యొక్క క్షమాపణ ప్రతి ఒక్క పతన నిమిత్తం అడుగుతున్నాము. and thy abundant grace for the future. నీ యొక్క భవిష్యత్తు నిమిత్తమై సమృద్ధి కలిగినటువంటి ఒక కృపను దయచేయమడుతున్నాము. Now you want to show your hand now and call upon thee, may have the request granted. ప్రభువా ఎవరైతే హస్తములు చూపించి ప్రభువా వారు మనవి చేస్తున్నారో వారి అక్కర్లన్నీ తీర్చబడును గాక. They will learn how to worship thee and praise thee at all times ప్రతి సమయంలో నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించు వారు నేర్చుకుందురు గాక. and be delivered completely of all their fears and the troubles and afflictions. ప్రతి విధమైనటువంటి భయం నుండి, కష్టం నుండి, శోధన నుండి విడిపించబడుదురు గాక. As they honor thee with their substance and the first fruits, they may enjoy thy favor in everything. వారి యొక్క డబ్బుతోనూ వారి యొక్క ప్రథమ ఫలముతోనూ ప్రభువా వారిని ఘనపరచేటప్పుడు వారి యొక్క విశ్వాసం బలపరచబడును గాక. And they praise thee day and night, they may have shining faces. వారు దినదినము నిన్ను తుంచేటప్పుడు ప్రకాశమానమైనటువంటి ముఖం వారికి దయచేయము. In all situations, they behave wisely ప్రతి ఒక్క పరిస్థితి యందు వారు తెలివిగా ప్రవర్తించుదురు గాక. and refuse to be discouraged at the enemy's persecution. శత్రువు తీసుకొని వచ్చినటువంటి ప్రతి హింస నుండి వారు ధైర్యంగా ఉందురు గాక. Lord bless them. ప్రభువా వారిని ఆశీర్వదించుము. We pray, Lord Savior. మా ప్రభువుని రక్షణ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Now unto him able to keep us from falling and present us far less presence of glory, exceeding joy, to the only work of our Savior, the Lord give you glory, dominion, and power, both now and evermore.